హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసరికి నేను టెడ్డీ బేర్ మౌల్స్ అని చెప్పేసి మౌల్స్ అన్బాక్సింగ్ వీడియోలో చూపించాను కదండి. ఇవాళ అయితే ఒక బుజ్జి టెడ్డీ బేర్ చేసుకుందాం. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో రెసిన్ ఆర్ట్లో బుజ్జి టెడ్డీ బేర్ అయితే తయారు చేసుకుందాం. ఇప్పుడు ఈ టెడ్డీ మౌల్లో మనం గ్లిట్టర్ వేస్తే మాత్రం గ్లిట్టర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే రెసిన్ క్రాఫ్ట్ కలర్ చేంజ్ పౌడర్ అని చెప్పేసి నేను అన్బాక్సింగ్ వీడియోస్ లో చూపించాను కదండి, అదైతే ఒకటి యూస్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇప్పుడైతే ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. రెసిన్ లిక్విడ్ అయితే మిక్స్ చేసుకోవాలి కదా. మెయిన్ మన వర్క్ కావాల్సినవన్నీ దగ్గర పెట్టేసుకోండి, ఎందుకంటే మిక్స్ చేసిన తర్వాత వెంటనే చేసేయాలి. రెసిన్ లిక్విడ్ కూడా మిక్స్ చేసిన ఒక పావు గంట 20 నిమిషాల లోపే యూస్ చేసేయాలండి. ఎక్కువసేపే ఉంచొద్దు. అంటే మ్యాక్సిమం మీరు కలిపిన వెంటనే చేసేసేయండి. నేను ఇక్కడ యూస్ చేస్తున్న బ్రాండ్ అయితే ఇదండి. నేను ఇప్పుడు ప్రెసెంట్ ఆస్ట్రేలియాలో ఉన్నాను, తెలిసిందే కదా, మీకు చెప్తానే ఉన్నాను ప్రతి వీడియోలో. మీకు ఈ ఎపాక్సీ రెసిన్ కిట్ కూడా నేను యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో పెట్టానండి, ఒకసారి అవి చెక్ చేయండి. ఒకవేళ నేను పెట్టిన లింక్ అన్అవైలబుల్గా ఉంటే మీరు కింద ఇంకా చాలా లింక్స్ ఉంటాయి, అవి ఒకసారి టచ్ చేస్తే మీకు రీజనబుల్ రేట్స్ ఏముంటాయో అవి చూసుకొని రివ్యూస్ బాగా చూసుకొని తీసుకోండి. మీకు ఈ క్రాఫ్టింగ్ అంతా బాగా నచ్చితే, బాగా చెయ్యాలనిపిస్తేనే కొనుక్కోండి, లేకపోతే ఏం లేదు. అందరూ కొనుక్కోవాలి తీసుకోవాలి అట్లా ఏం లేదండి. నాకు ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. మీకు బాగా నచ్చితే తీసుకోండి. ఇక్కడేమో నేను రెసిన్ లిక్విడ్ ఎపాక్సీ రెసిన్ పార్ట్ ఏ అయితే కలిపేశాను. 2 మూతలు వేసుకున్నాను. పార్ట్ బి వచ్చేసరికి నేను ఒక మూత మాత్రమే వేస్తున్నాను, ఎందుకంటే నేను తీసుకున్న బ్రాండ్ వచ్చేసరికి 2:1 రేషియో అండి. సో ఇప్పుడైతే ఫోన్ పక్కన పెట్టుకొని టైం పెట్టుకోండి. 4 మినిట్స్ మిక్స్ చేసుకోవాలి. కొన్ని అయితే 3 మినిట్స్ 5 మినిట్స్ కూడా ఉంటాయి. ఇన్స్ట్రక్షన్స్లో క్లియర్గా చెక్ చేసుకొని మీరు స్టార్ట్ చేయండి. ఇలా ట్రాన్స్పరెంట్ అయిపోతుంది 4 మినిట్స్ తర్వాత. స్టార్టింగ్ అయితే మొత్తం కలిపి ఒక 30 ml తీసుకున్నానండి. మీరు కొంచెం ఎక్కువ కలుపుకోండి. స్టార్టింగ్ ఎవరు చేసినా సరే ఒక 40 ml అలా మిక్స్ చేసుకోండి, ఎందుకంటే టెడ్డీ బేర్ సైజు మనకు తెలియదు కదా. ఇలాంటి టెడ్డీ బేర్ మౌల్డ్ అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నాకు చూడంగానే భలే నచ్చిందండి. ఇక్కడ నాకు లోకల్లోనే దొరికింది. దీని కాస్ట్ కూడా నాకు $3 అలా వచ్చిందండి. 2 మౌల్డ్స్ కలిపి $3 వచ్చింది. ఆఫర్లో ఏం కాదండి, కొన్ని చోట్ల ఆఫర్ లేకుండా కూడా కొంచెం తక్కువే ఉంటుంది. ఇప్పుడైతే ఈ కలర్ చేంజ్ పౌడర్లు నేను 3 కలర్స్ చూపించాను కదండి, దాంట్లో ఇంకొక కలర్ యూస్ చేస్తున్నాను. అంటే ఫస్ట్ ఆల్రెడీ స్టార్ట్ చేసేటప్పుడు ఒక కలర్ యూస్ చేశాను కదండి, సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఇంకొక కలర్ యూస్ చేస్తున్నాను. ఈ టెడ్డీ బేర్ మౌల్డ్లో నేను ఇదే ఎందుకు యూస్ చేస్తున్నానంటే, ఇప్పుడు మనం గ్లిటర్ వేసాం అనుకోండి, మెరుపులన్నీ కిందకి వెళ్ళిపోతాయి, పైన అంతా ట్రాన్స్పరెంట్ ఉంటుంది. అలాగే ఇట్లాంటి టెడ్డీ బేర్ మౌల్డ్స్లో, బ్యాంగిల్ మౌల్డ్స్లో కానీ రెసిన్ డైస్ ఉంటాయి చూడండి, అలాగే పిగ్మెంట్ పౌడర్స్ ఉంటాయి, ఆ 2 కూడా యూస్ చేయొచ్చు. క్లే చిప్స్ అట్లాంటివి కూడా యూస్ చేయొచ్చు, కానీ నిండా వేయాలి. క్లే చిప్స్ మొత్తం వేయాలి, అప్పుడే మనకి సెట్ అవుతుంది. క్లే చిప్స్ అనేది మొత్తం నిండుగా ఉంటుంది. ఇదిగోండి, ఈ పౌడర్ యాడ్ చేసిన తర్వాత జస్ట్ 2 సెకండ్స్ 3 సెకండ్స్ మాత్రమే మిక్స్ చేసుకోండి, ఎక్కువసేపు అక్కర్లేదు. ఒకవేళ మీకు లమ్స్ అంటే గడ్డలుగా ఉన్నాయి చూడండి, అట్లా ఉంటే మాత్రం కొంచెం ఎక్కువసేపు మిక్స్ చేసుకోండి. ఇక్కడ నేను స్టార్టింగ్ 20 ml మాత్రమే పక్కన పెట్టాను. 20 mlలో మిక్స్ చేశాను, నాకు కొంచెం ఇంకా అంటే సరిపోలేదు. సో మిగతా లిక్విడ్ కూడా నేను కలిపేసి ఇప్పుడు దీనిపైన కూడా ఫిల్ చేసేస్తున్నాను. ఇంకొంచెం లిక్విడ్ కూడా మిగిలింది చూడండి. ఆ మిగిలిన లిక్విడ్ మీరేం వేస్ట్ చేయొద్దండి. వేరే చిన్న మౌల్స్ ఉంటాయి చూడండి, వేరే బేసిక్ షేప్స్ అని చెప్పేసి నేను అప్పుడప్పుడు చూపిస్తాను. ఆ బేసిక్ షేప్స్ కూడా నేను మీకు లింక్ ఇచ్చానండి, చూడండి. మీకైతే ఇండియాలో చక్కగా ఒక కిట్లోనే రెసిన్ లిక్విడ్ వస్తుంది, గ్లిట్టర్ వస్తుంది, గ్లౌజెస్ వస్తాయి, అలాగే డైస్ వస్తాయి, ఇంకా మౌల్స్ కూడా 2-3 ఎక్స్ట్రా వస్తాయి. కిట్లోనే చక్కగా వస్తాయి. ఇక్కడ నాకు అన్ని సపరేట్ కాస్ట్ అండి. సో ఇలా మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఒక 24 అవర్స్ పక్కన పెట్టండి. ఇలా నేను క్యాప్ పెట్టాను కదా, అలానే పెట్టాలి. ఏదో ఒక మూత అయితే అడ్డం పెట్టాలి. ఇక్కడ టెడ్డీ బేర్ అయితే నేను అన్మోల్డ్ చేసేస్తున్నాను. చాలా అంటే చాలా గట్టిగా వచ్చిందండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా నేను ముందు ఈ టెడ్డీ బేర్ కలర్స్ ఇంకా చేంజ్ చేస్తూ ఉంటాను. పింక్ కలరు, బ్లూ కలరు, గ్రీన్, ఆరెంజ్, ఇంకా అట్లా అన్ని కలర్స్ చేయాలనిపిస్తుంది నాకు. కానీ మనము రెసిన్ లిక్విడ్ కూడా చూసుకోవాలి కదండి, చాలా ఎక్కువ పడుతుంది దీనికి. ఒక 40 ml వరకు నేను మిక్స్ చేశానండి. ఒక 35 ml వరకు సరిపోయింది నాకు. నేను ఎప్పుడు కూడా మిక్స్ చేసేటప్పుడు ఇంత ml మిక్స్ చేసుకోవాలి, కలపాలి అట్లా చెప్పను కదా, ఎందుకంటే మీరు తీసుకునే మౌల్డ్ వేరు, నేను యూస్ చేసే మౌల్డ్ వేరు కదండి. అలాగే నాకు కూడా తెలీదు ఎంత ml మిక్స్ చేయాలి, అలాగే ఎంత ml దీంట్లో సరిపోతుంది అని చెప్పేసి. అందుకని మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్ ఎక్స్పీరియన్స్ అయ్యే వరకు కొంచెం ఎక్కువ అంటే ఎక్స్ట్రా కలుపుకోండి. ఫైనల్లీ ఇదిగోండి, బుజ్జి టెడ్డీ బేర్ ఎలా ఉంది, చాలా క్యూట్గా ఉంది కదా. గోల్డెన్ టెడ్డీ బేర్ నేను కాకపోతే ఒక్కటే చేశాను. సో మా పిల్లలిద్దరూ
ఒకళ్ళకి ఏది ఇస్తే ఇంకొకళ్ళకి అది సేమ్ కావాలండి. సో ఇదైతే ప్రస్తుతానికి నేను దాచిపెట్టేశాను. టెడ్డీ బేర్ మౌల్డ్ లింక్ కూడా నేను ఒకసారి ట్రై చేస్తాను. ఉంటే కనుక నేను కమ్యూనిటీ పోస్ట్‌లో లింక్ పెడతాను. నేను ఎపోక్సీ రెసిన్, బేసిక్ షేప్స్ అని చెప్పేసి 2 ఆ కిట్ మొత్తం కూడా ఇచ్చానండి. లింక్స్ ఒకసారి చెక్ చేయండి. కింద చాలా లింక్స్ ఉన్నాయి. కమ్యూనిటీ పోస్ట్‌లో మాత్రమే లింక్స్ ఓపెన్ అవుతున్నాయి. ఇంకెక్కడ ఓపెన్ అవ్వట్లేదు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో అయితే మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్‌ని కొత్త వాళ్ళు చూసినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్బా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై.